హలో వీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మ్యాజికల్ మంజుల గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. మ్యామ్, నేను రీసెంట్గా అంటే ఒక లాస్ట్ వీక్ మూవీ చూసాను, మ్యాట్రిక్స్ అనే మూవీ, హాలీవుడ్ మూవీ. అందులో మన బ్రెయిన్ గురించి అంటే మైండ్ గురించి, బ్రెయిన్ ఇస్ ఫిజికల్ ఫామ్, మైండ్ గురించి ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. ఏంటి అంటే అందులో ఉన్న హీరో ఎవరైతే ఉంటారో బేసిక్ యావరేజ్ మనం హ్యూమన్స్ చూసుకుంటే 1% యూస్ చేస్తాం బ్రెయిన్ని, కానీ అందులో ఉన్న హీరో 99% మైండ్ పవర్ యూస్ చేస్తారనమాట. సో తను ఆల్టర్నేట్ డైమెన్షన్స్లో ట్రావెల్ చేయడం అని, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా తన పర్ఫార్మెన్స్ ఇవ్వడం అని, ఇలాంటివి కొన్ని ఉంటాయన్నమాట. లైక్ బియాండ్ ది ఇమాజినేషన్స్ పవర్స్ అని ఉంటూ ఉంటాయి. అది రియాలిటీలో నేను ఒకసారి గూగుల్ చేసి చూశాను, ఏంటి నిజమేనా కాదా అని చెప్పి. యావరేజ్ పీపుల్ నిజంగానే తక్కువ % ఆఫ్ బ్రెయిన్ యూస్ చేస్తారు, బట్ 99% యూస్ చేసిన వాళ్ళు ఎవరు లేరు అని ఉంది గూగుల్లో. 99% ఆఫ్ మనం మైండ్ యూస్ చేస్తే ఎటువంటి విషయాలు చెవి చూడగలం? మీకు తెలిసినంత వరకు 99% యూస్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సో చాలా మంది ఉన్నారు అండ్ వాళ్ళల్లో అయితే డెఫినెట్గా మనకి గొప్ప వాళ్ళే మాట్లాడుకోవచ్చు. ఒకటి ఏంటి అంటే మనకి బుద్ధ భగవానుడు, శ్రీకృష్ణుడు, ఇట్లాంటి మనకి గ్రేట్ మాస్టర్స్. వాళ్ళు అలా వాళ్ళ బ్రెయిన్ని ఆ పొటెన్షియల్ని యూస్ చేసేవాళ్ళు అనమాట. సో అదర్వైజ్ నార్మల్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అనేది చాలామంది వాడుకోరనమాట. మనకి ఐన్స్టీన్ కూడా కొంచెం ఎక్కువ శాతమే వాడుకున్నట్లు అది ఉందన్నమాట ప్రాచుర్యంలో. బట్ అదర్వైజ్ నార్మల్ డే టు డే బేసిస్లో మనం జస్ట్ తక్కువ అనమాట, బిలో 5% మనం యూస్ చేస్తాం. 1 to 5% లోపలే మధ్యలో మనం యూస్ చేస్తాం. అంటే ఈ 1% యూస్ చేసే మనం రాకెట్ సైన్స్ ఇలాంటివి కనిపెడుతున్నాము అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, రోబోటిక్స్, చాట్ జీపీటీ, సో మెనీ మనకు వస్తున్నాయి కదా. ఇమాజిన్ చెయ్యి, నువ్వు ఒక 10% ఆర్ 6%, 7% మన బ్రెయిన్ కెపాసిటీ యూస్ చేస్తే మిరకల్సే. 99% వద్దులే, అట్లీస్ట్ విల్ ట్రై ఫర్ అనదర్ నెక్స్ట్ 1%, 2%. సో అది విధంగా మనం చేసుకోవచ్చు. దానికి మనం ఎటువంటి ప్రాక్టీసెస్ చేయాలి అంటే కొన్ని నియమ నిబంధనలు అనేది ఉంటుందన్నమాట. ఏంటి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే, ఇప్పుడు మనకి ఒక మిలిటరీ మ్యాన్ తయారవ్వాలి అంటే ఆయన కొన్ని నియమాలు ఉంటాయా? ఇప్పుడు నార్మల్ మనిషి మనం ఎలా తింటామో, ఎలా పండుకుంటామో ఆ విధంగా ఉంటాయా? వాళ్ళు కొంచెం కఠినంగా ఉంటాయా? కఠినంగా ఉంటాయి, చాలా పవర్ఫుల్ గా ఉంటాయి. నార్మల్ మ్యాన్ కన్నా కంపేర్ చేస్తే చాలా హెవీ ఉంటారు. అంటే ఏంటి, వాళ్ళు ఐస్లో ఉండేలాగా చేస్తారు, చాలా హీట్లో ఉండేలాగా కూడా చేస్తారు. ముళ్ళులు అంటే కొండలు, ఎటువంటి గుట్టలు, ఎటువంటి ఎక్కేదానికి కూడా వాళ్ళకి వాళ్ళ కండలు అనేది చాలా బలంగా ఉండేలాగా ఉండాలి. ఆ విధంగా ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళ మైండ్ని కూడా చాలా దృఢంగా తయారు చేస్తారు. అండ్ వాళ్ళకి ఇచ్చే ఫుడ్, వాటర్ కూడా మనలాగా ఎప్పుడు పడితే అప్పుడు వాటర్ తాగడానికి, ఎప్పుడు పడితే అప్పుడు తినడానికి కూడా ఉండదు. ఎందుకంటే దే విల్ బీ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద వార్. సో ఎప్పుడు కూడా వాళ్ళు రెడీగా ఉండాలి. మనలాగా వాళ్ళు టైం తీసుకొని టైం వేస్ట్ చేయడానికి ఇవంతా కూడా ఉండదన్నమాట. సో దే హ్యావ్ అంటే ఏంటి, వాళ్ళకి చాలా కఠినమైన నిబంధనలు, వాళ్ళకి ట్రైనింగ్ కానీ కఠినమైన ట్రైనింగ్, నియమాలన్నీ కూడా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఉంటుందన్నమాట. సేమ్ వే మనకు కూడా ఒక బ్రెయిన్ని పొటెన్షియల్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి అంటే కొన్ని నియమ నిబంధనలు ఉంటుంది. అంటే ఏంటి అంటే బ్రెయిన్కి ఎక్కువ రెస్ట్ ఇవ్వడం. మనం ఏం చేస్తూ ఉంటాం, ఎంతసేపు మన కాన్షియస్ మైండ్తో బిజీ అయిపోయి ఆలోచనలు చేయడము, ఎంగేజింగ్గా పెట్టడం, ఈ ఇన్ఫర్మేషన్కి ఎక్కువ ఎక్స్పోజ్ చేయడం, ఓవర్వెల్మింగ్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, అంటే టీవీలు చూడడం, ల్యాప్టాప్లు చూడడం, తర్వాత ఫోన్లు చూడడం, యూట్యూబ్లు, ఇవి చూసి మనం ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇవన్నీ కూడా ఓవర్లోడ్ అయిపోతుంది. అంటే ఏంటి, బ్రెయిన్ ఇప్పుడు ఒక మనిషికి అట్ 1 point of time ఒక అరగంట ఇచ్చి ఒక టాస్క్ ఇస్తే బాగా చేస్తారు, లేదంటే అదే ఒక మనిషికి అరగంట టైంలో 10 టాస్క్లు ఇస్తే ఎఫిషియెంట్గా వర్క్ చేస్తారు. డెఫినెట్లీ ఫస్ట్ దే మ్యామ్. సో అంటే ఏంటి, మనకి ఎఫిషియెంట్గా వర్క్ చేయాలి అంటే మనకి ఒక టాస్క్ ఇచ్చి 1 point ఫోకస్లో ఉంటే అప్పుడు మనం ఆ పనిని సరిగ్గా చేయడానికి, ఎఫిషియెంట్గా చేయడానికి అవకాశం ఉంటుంది. టూ మెనీ టాస్క్స్ ఇస్తే మన బ్రెయిన్ కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఏది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఇక్కడ చేయి, ఏది సరిగ్గా అవ్వదు. సో అందుకే మనం టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, టూ మచ్ ఆఫ్ టాస్క్ అనేది కరెక్ట్ కాదు. సో వెన్ ఇట్ కమ్స్ టు మైండ్ఫుల్నెస్ అదే చెప్తారు, ఒక పని
చెయ్యి, ఒక పని మీద ధ్యాస పెట్టు అనేసి. సో అలా మనం చేసాము అంటే మన బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది చాలా బాగుంటుంది. సో మైండ్ఫుల్నెస్, మైండ్ఫుల్నెస్. ఇంకోటి ఏంటి అంటే మెడిటేషన్ చేయడము. ఇంకోటి ఏంటి అంటే మేనిఫెస్టేషన్స్ చేయడం. మేనిఫెస్టేషన్ అంటే ఇప్పుడు ఒకటే అచీవ్ చేసాము, మనకు ఒక ధైర్యం వస్తుంది. అంటే సబ్కాన్షియస్ మైండ్లో ఒక డేటా ఎంటర్ అయింది అంటే ఏంటి, నువ్వు చేయగలవు అనేసి. అంటే కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేస్తుంది. అలా మనం ఎక్కువ మేనిఫెస్టేషన్స్ చేసాము అంటే నేను పవర్ఫుల్లే, నా మైండ్ ఎంత శక్తి, ఓ ఐఎమ్ గ్రేట్. ఇప్పుడు నేను అంటే లోపల నా ఫ్రెండ్స్ అందరూ యు ఆర్ మ్యాజికల్ మంజుల, యూ కెన్ డూ ఇట్ అని. నేను చేస్తానో లేదో నాకంటే ఎక్కువ నమ్మకం నా ఫ్రెండ్స్కి, నా టీచర్స్కి ఉంది. ఆ టీచర్స్ కూడా అంటే ఇది ఇంత అసైన్మెంట్ నేను చేయగలుగుతానో లేదో అని నేను చెప్తే యు ఆర్ ద మ్యాజికల్ మంజులను, యూ కెన్ డూ ఇట్ అని వాళ్ళు చెప్తారు. సో అట్లా మనం బిలీవ్ చేయాలి. మనం బిలీవ్ చేసాము అంటే డీప్ విత్ ఇన్ లోపల ప్రపంచం అంతా కూడా బిలీవ్ చేస్తుంది. ఆ బిలీఫ్ ఎలా వస్తుంది అంటే మనం ఎక్కువ మేనిఫెస్టేషన్స్ చేసినప్పుడు అప్పుడు లైఫ్ అనేది చాలా అంటే మన బ్రెయిన్ పొటెన్షియల్ని మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ రోజుకి కూడా కొంచెం అది అభివృద్ధి పథంలోకి పోయి మనకి ఎక్కువ మొత్తంలో మన బ్రెయిన్ కెపాసిటీ యూస్ చేస్తే మిరకల్స్ అనేది వాళ్ళ లైఫ్లో కనిపిస్తుంది. విరాట్, వండర్ఫుల్ మ్యామ్. అండ్ అలాగే మ్యామ్ చెప్పబోయే ఫ్రీ వెబినార్ ఏదైతే ఉందో దాంట్లో మీరు పార్టిసిపేట్ చేయాలి, ఇలాంటి విషయాలని తెలుసుకోవాలి అనుకున్నట్లయితే మీరు కామెంట్ సెక్షన్లో గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. అది ఫిల్ చేయడం ద్వారా ఈ క్లాస్లో మీరు ఫ్రీగా పార్టిసిపేట్ చేసే అవకాశం పొందుతారని ఎన్నో విషయాలు తెలుసుకుంటారు. అలాగే మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకునే అవకాశాన్ని కూడా లభిస్తుంది. దాంతోపాటు మీకు స్పెసిఫిక్గా మ్యామ్ని కలవాలి అనుకున్నట్లయితే పర్సనల్ అపాయింట్మెంట్ కోసం డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. అండ్ అలాగే మేము చాలామందికి లా ఆఫ్ అట్రాక్షన్ అయి ఉండొచ్చు, బ్రహ్మ విద్య అయి ఉండొచ్చు, మైండ్ కాన్సెప్ట్స్ అయి ఉండొచ్చు, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఇన్ని టాపిక్స్ ఉన్నాయి కదా. వీటిలో ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ టు మైండ్. మీరు ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పారు, విరాట్ ఏది విషయం తీసుకున్నా ఒక మనిషి వర్కౌట్ చేయాల్సింది తన మైండ్తోనే అని చెప్పేసి. చాలామందికి ఫిజికల్ బాడీ వర్కౌట్ చేసినంత ఈజీగా మైండ్ వర్కౌట్ చేయడం అంటే అంత తెలియదు. అండ్ ఈ సబ్జెక్ట్ కూడా చాలామందికి రిజల్ట్ తీసుకొచ్చిన వాళ్ళు కూడా వర్కౌట్ చేసిన వాళ్ళకి రిజల్ట్ తీసుకొచ్చింది. మీరు చెప్పే ప్లాసిబో ఎఫెక్ట్ కానీ పారాడిమ్ షిఫ్ట్ లాంటివి కానీ చాలా తక్కువ మందికే జరుగుతుంటాయి. అలాంటి వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది అంటారు జనరల్గా? సో ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు మెయిన్ థింగ్ ఏంటి అంటే ప్రశాంతంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, హై వైబ్రేషన్లో ఉంటారు. మనం ఎప్పుడైతే హై వైబ్రేషన్లో ఉన్నప్పుడు మనకి ఏంటి, హై వైబ్రేషనల్ జనాలు మన జీవితంలో వస్తారు, హై వైబ్రేషనల్ ఐడియాస్ వస్తుంది, మంచిగా ఆపర్చునిటీస్ వస్తుంది, మనం దాన్ని ఎన్కాష్ చేసుకోవచ్చు, మానిటైజ్ చేసుకోవచ్చు, డబ్బులు వస్తుంది. అండ్ లైఫ్ అనేది చాలా చక్కగా ఆనందంగా బ్యూటిఫుల్గా ఉంటుంది. అంతకన్నా ఇంకేం కావాలి? ఆనందం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, ప్రేమ ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, ఆనందం ఉంటుంది. సో లైఫ్ ఇస్ సో బ్యూటిఫుల్ అని ఒక్క మాటలో చెప్పొచ్చు. వండర్ఫుల్ మ్యామ్. అండ్ తప్పకుండా అందరి లైఫ్ అలా బ్యూటిఫుల్గా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికి మీ సర్వీసెస్ అనేవి తోడవాలని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.